అమ్మ వయసు ఉన్న వాళ్ళకి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. అమ్మ, మీకే నేను చెప్పేది, మీ ఆడపిల్లని అనుకొని నా మాట అయితే అర్థం చేసుకోండి. ఇదైతే తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. నేను ఎవరిని బాధ పెడతాను కూడా నేను ఈ మాట చెప్పట్లేదు. ఇప్పుడు మీది పెద్ద వయసు వచ్చింది, మీకు కాలు నొప్పులు, చెయ్యి నొప్పులు అన్నీ ఉంటాయి, సహజమే అది. కాకపోతే మాకు కాలు నొప్పులు ఉన్నాయి, చెయ్యి నొప్పులు ఉన్నాయి, మేమేమీ చేయలేము అని మీరు అలా ఒక దగ్గర ఉండిపోయినా ముందు మెయిన్ పాయింట్ మీ ఆకలి తగ్గిపోద్ది. మీరు తినే ఫుడ్ కూడా తినలేరు, అరుగుదల తగ్గిపోద్ది. మీరు తినే ఫుడ్ కడుపు నిండా తీసుకోలేరు. కాలు నొప్పి ఉన్నాయి, చెయ్యి నొప్పి ఉన్నాయి, లేచి 2 అడుగులు అటు ఇటు వేయండి. లేదు మీకు ఏమైనా పని చేతనవుద్ది అనుకున్నారనుకోండి, ఇల్లు తుడుతామని ఏదో చిన్న చిన్న పనులు మీ ఓపిక తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకోండి. అది ఏదో కుటుంబానికి మీరు చెయ్యాలి అని కాదు నేను చెప్పేది, మీ బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు తెలియదేముంది, చిన్నప్పుడు మమ్మల్ని మీ కాళ్ళ మీద వేసుకొని నూనె రాసేసి కొబ్బరి నూనెలు ఇలాగ చేతులు ఇలా ఎక్సర్సైజ్లు అవి చేసేవారు కదా, కాళ్ళు చేతులు. మరి ఇప్పుడు మిమ్మల్ని మేము చేయాలంటే చేయలేం కదా, కాళ్ళ మీద పడుకోబెట్టుకొని మిమ్మల్ని మేము చేయాలంటే చేయలేం కదా. అందుకు మీ అంతలో మీరే కాళ్ళు 2 అడుగులు వేస్తాం, ఎంత నడవలేకపోయినా గోడ పట్టుకొని అయినా కానీ 2 అడుగులు వేస్తాం. లేదు పని మనం చిన్నగా ఇల్లు తుడుచుకుంటాం, అలా అయితే ఈ చేతులు ఉన్నాయి చూసారా, వీటికి ఎలా ఎక్సర్సైజ్ ఎలా అవుతుంది అన్నమాట. దానివల్ల మీకు వచ్చే నష్టం లేదు, లాభమే. నాకు తెలిసి అయితే మీకు లాభమే జరుగుద్దమ్మా. అందుకని అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఏదో ఒక ముద్ద తింటున్నాము, కూర్చుంటున్నాము అని అనుకోకుండా ఏదో మీకు చేతనైనంత వరకు పని చేసుకోండి. ఇప్పుడు ఇదిగో మేము ఇలా లేకుండా ఉన్నాము, మా కోడలు మమ్మల్ని చూడలేదు.